మహాభారతంలో గోగ్రహణం అని గుర్తుందా? గతంలో సంపద అంటే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఇది రాజులకు సంబంధించింది. ప్రజల సంపద అంటే గో సంపద, ఆవుల్ని సంపదగా చూసేవాళ్ళు. ఆ రోజున మహాభారతంలో కౌరవులు పాండవుల్ని దెబ్బతీయడానికి అజ్ఞాతవాసం అరణ్యవాసంలో ఉన్నటువంటి కౌరవుల్ని పాండవుల్ని దెబ్బతీయడం కోసం కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి చేసిన పని ఏంటి? అదే ప్రత్యేకించి జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే, వీళ్ళందరూ ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి అక్కడ ఈ పాండవులకు సంబంధించినటువంటి దానికి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. ఈ గొడవ పెట్టుకోవడం కోసం ఏం చేశారు? విరాట్ రాజుకి సంబంధించినటువంటి గోవుల్ని, గో సంపదకి ఆ రోజుల్లో సైన్యం తోడుగా ఉండేదన్నమాట. అంటే గోపాలకులు ఉంటే వాళ్ళ వెనకాల సైన్యం ఉండేది, ఆ గోవుల్ని ఎవరు ఎత్తుకుపోకుండా. అట్లాంటి వాళ్ళ మీద దాడి చేసి ఆ గోవుల్ని ఎత్తుకుపోతా